దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వలేదా అన్న సామెత ఇప్పుడు కొత్తపల్లి గీతా కొఠారిలో వినిపిస్తుంది. అరకు కూటమి అభ్యర్థిగా బీజేపీ నుండి పోటీ చేస్తున్న గీతను ఇంకా కుల ధృవీకరణ వివాదాలు వెంటాడుతున్నట్టు కనిపిస్తుంది. నామినేషన్ రోజునే కోర్టు స్టే వేకేట్ కాబోతున్నట్లు న్యాయవర్గాల్లో ప్రచారం వినిపిస్తుంది. అసలు ఏంటి వివాదం? ఆవిడ అనుచరుల్లో ఏమిటా గందరగోళం అనేది తెలుసుకోవాలనుకుంటే వాచ్ ది స్టోరీ. రాజకీయంగా ఎత్తుపల్లాలు చూసిన కొత్తపల్లి గీత బీజేపీ నుండి అరకు ఎంపీ టికెట్ దక్కించుకోవడంతో ఇక అంతా హ్యాపీ డేస్ అని అనుకున్నారు. ప్రతిరోజు కూటమి నేతలను కలుసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కులానికి సంబంధించిన న్యాయపరమైన వివాదాలు ఆవిడను చుట్టుముడుతున్నాయి. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ నడిచిన కేసులు కొలిక్కి వచ్చాయి. ఇక ఇబ్బంది లేదు అనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం మళ్లీ కుల ధృవీకరణ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. గతంలో కోర్టు ఇచ్చిన స్టే వేకేట్ అవుతున్న వార్తలు న్యాయవర్గాల నుండి వినిపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా గీత వర్గం అయోమయ స్థితిలో పడినట్టు కనిపిస్తుంది. అంతేకాదు కొత్తపల్లి గీత 2019లో జనజాగృతి పేరుతో ఆర్భాటంగా పార్టీ స్థాపించి ఆ పార్టీ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేశారు. కేవలం 1153 పేలవమైన ఓట్లతో అపఖ్యాతి తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్ ను ఎలా ఆకట్టుకున్నారో కానీ జనజాగృతిని బీజేపీలో విలీనం చేసి ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నారు. అంతేకాదు నా వెనుక 5 లక్షల గిరిజన ఓటు బ్యాంకు ఉందని బీజేపీ అధిష్టానానికి హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే గీత కుటుంబ సభ్యులందరూ అది ఆంధ్ర క్రిస్టియన్ తెగకు చెందిన వారు. అయితే గీత మాత్రం షెడ్యూల్ ట్రైబ్ కు చెందిన మహిళగా ఎన్నికల్లో పోటీ చేస్తారన్న విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో 2 రోజుల్లో నామినేషన్ కి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో కోర్టు నుండి ఎలాంటి డైరెక్షన్ వస్తుందో తెలియక తలపట్టుకుంటున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా గీత రాజకీయ ఎదుగుదలకు ఇబ్బందులేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరి తన రాజకీయ భవిష్యత్తు కీలక దశలో ఉన్న పరిస్థితుల్లో కోర్టులు ఏం చెప్పబోతున్నాయి? స్థానిక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.